హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు స్టేట్ ఏజీ ఆఫీస్ వారి కీలక ప్రకటన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం విజయవాడ ఇటీవల కుటుంబ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన వివరణను జారీ చేసింది. ముఖ్యంగా విడాకులు పొందిన లేదా వితంతువైన కుమార్తెల కుటుంబ పెన్షన్ అర్హతపై ఉన్నటువంటి అపోహలను నివృత్తి చేస్తూ ఈ వివరణ ఇచ్చింది. చాలామంది కుటుంబ పెన్షన్ నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసర దరఖాస్తులు వెల్లడవుతున్నాయి. ప్రస్తుత నిబంధనలు మరియు ఏజీ ఆఫీస్ వివరణ కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన జీవో నెంబర్ 315 కొన్ని స్పష్టమైన నిబంధనలు పొందుపరచబడ్డాయి. ఈ నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ మరణించిన నాటికి కుమార్తె ఆర్థికంగా వారిపై ఆధారపడి ఉండాలి. విడాకులు పొందిన లేదా వితంతువు అయినటువంటి కుమార్తెలకు పెన్షన్ వర్తింపజేయడంలో ఈ ఆధారపడటం అనే అంశం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ప్రత్యేక కేసు అధ్యయనం ఇటీవల ఏజీ ఆఫీస్‌కు అందినటువంటి ఒక దరఖాస్తు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. ఒక పెన్షనర్ జూలై 11, 1982న మరణించారు. వారి భార్య 2019లో కన్నుమూశారు. ఈ దంపతుల కుమార్తె జూలై 12న 2025న అయితే వితంతువయ్యారు. తల్లి మరణానంతరం ఆ కుమార్తె కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏజీ ఆఫీస్ ఈ దరఖాస్తును తిరస్కరించింది. ఇందుకు గల కారణాలను వివరిస్తూ 2010లో వచ్చిన జీవో నంబర్ 315లోని నిబంధనలను ఉటంకించింది. ఆ నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ అంటే తండ్రి మరణించిన 1982 నాటికి కుమార్తె ఆయన పైన ఆధారపడి లేదు. ఆమె 2005లో వితంతువు అయ్యారు. అంటే తండ్రి మరణించిన చాలా సంవత్సరాల తర్వాత ఆమె తల్లి జీవించి ఉన్నప్పుడు ఆమె తల్లిపై ఆధారపడి ఉండేవారు. తండ్రిపై కాదు. అందువల్ల ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీసు స్పష్టం చేసింది. సర్వీస్ పెన్షనర్ మరణించిన నాటికి కుమార్తె ఆర్థికంగా ఆధారపడి ఉండాలి అనే నిబంధన ఈ నిబంధనను ఈ కేసైతే ఉల్లం ఉల్ ఉల్లంఘిస్తోంది. ఇక ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఆధారపడటం అత్యవసరం. కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వితంతువైన లేదా విడాకులు పొందిన కుమార్తెలు లేదా సర్వీస్ పెన్షనర్ మరణించిన సమయానికి ఆయన పైన ఆర్థికంగా ఆధారపడి ఉన్నారని నిరూపించుకోవాలి. 2010 జీవో నంబర్ 315 ప్రకారంగా ఈ జీవోలోని నిబంధనలు కుటుంబ పెన్షన్ అర్హతలను స్పష్టంగా అయితే నిర్వచిస్తాయి. తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తే కుటుంబ పెన్షన్ వస్తుందనే అపోహ సరైనది కాదు. అవివాహిత మరియు దివ్యాంగ కుమార్తెలకు మినహాయింపు. అవివాహిత కుమార్తెలు లేదా శారీరకంగా వికలాంగులైన కుమార్తెల విషయంలో ఈ సమస్య తలెత్తదు. ఎందుకంటే వారు సహజంగానే తమ తల్లిదండ్రులపై ముందు నుంచే ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి కుటుంబ పెన్షన్ పొందడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ఉన్నటువంటి నిబంధనలను దరఖాస్తుదారులు పూర్తిగా అర్థం చేసుకోవాలని ఏజీ ఆఫీస్ కోరుతోంది. ముఖ్యంగా వితంతువులైన విడాకులు పొందిన కుమార్తెల విషయంలో సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు వారిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్నారా లేదా అనే అంశం కీలకమని గుర్తుంచుకోవాలి. అనవసర దరఖాస్తులు చేయకుండా నిబంధనలను అర్థం చేసుకొని అర్హత ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అయితే ఏజీ ఆఫీస్ సూచించింది.